హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనకు ఎపిసోడ్ రివ్యూ అయితే చెప్పుకుందాము. సో ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఎపిసోడ్ అయితే ప్రేరణ విష్ణుతో అంటది ఏమంటది, నిఖిల్ 4th వీక్ మాట్లాడాడు నాతో, అంటే ఇన్ని రోజులు సోనియా ఉంది కాబట్టి ఇంకా మాట్లాడలేదు అన్నట్టుగా ఆ వేలో అయితే మాట్లాడుకున్నారు. సో నిఖిల్ పృథ్వీ యష్మితో అంట వాళ్ళు అయితే డిస్కస్ చేసుకుంటారు. అంటే ఆ వీడియో చూపించాడు కదా నాగ్ సారు, ఆ వీడియో గురించి అయితే మాట్లాడుకుంటారు. విష్ణు ఏమన్నది ఇట్లా గాజులు పెట్టుకొని బొట్టు పెట్టుకొని నువ్వు అది విషయం చెప్పి కొంచెం ఫీల్ అవుతాడు. సో అప్పుడు యష్మి అంటది నువ్వైతే ఫుడ్ దద్దోజనం ఆ విషయంలో క్లారిటీ తీసుకో అని చెప్పేస్తుంది. తర్వాత మనీ నైనికనే ఇస్తాడు, అంటే నువ్వు ఫస్ట్ నుంచి కనిపించట్లేదు, నువ్వు అంటే ఎక్కువ బెడ్రూమ్లోనే ఉంటున్న, ఫస్ట్ వీక్ ఆడినట్టుగా ఆడట్లేదు అని చెప్తాడు. చెప్పగానే ఆమె ఇంకా ఒక ఓవర్ ఎగ్జైట్ అయిపోయి నేను చీఫ్ అయ్యాను ఆడాను ఫస్ట్ వీక్లో అని అంటుంది. అట్లనే నైనిక నువ్వు ఎక్కువ ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వట్లేదు అన్నట్టుగా చెప్తాడు. సో నేను అయ్యే చోట నేను అవుతాను, అవ్వని చోట నేను అవ్వను అన్నట్టుగా ఆమె ఇంకేదేదో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కొంచెం మరి మనీని కూడా తిడుతుంది, మరి నువ్వు అన్నిట్లలో ఇన్వాల్వ్ అయ్యి నువ్వేమంతగా ఆడుతున్నావు అని ఎక్కిరించినట్టుగా మాట్లాడుతుంది మనీని. ఎందుకంటే అన్నీ నాకు సార్ తన వీడియోస్ చూపించాడు, ఇంకా అందరూ అతన్ని సాక్రిఫైస్ విషయంలో బ్లేమ్ చేశారు కదా, ఆ విషయంలో చులకన చేసి మాట్లాడినట్టు అనిపించింది. నెక్స్ట్ యష్మిని చేస్తాడు. నేను అయితే ఇది జెండర్ విషయం వచ్చింది కదా, ఆ విషయంలో నిఖిలే యాక్చువల్గా అంటాడు నువ్వు గేమ్లో లేవన్న జెండర్ విషయం టాపిక్ అయితే నిఖిల్ అనడం వల్లనే అది అంత పోట్రాయ్ అయింది. కానీ పాపం మళ్ళీ ఆ విషయం అయితే యష్మికి ముందే చెప్తాను నేను ఆ విషయంలో నామినేట్ చేస్తాను అని చెప్తాడు. కానీ ఈ మనకంటే ఏందో లైవ్లో అంతా ఎవరెవరు నామినేట్ చేస్తారు, ఎవరు నేను నిన్ను చేస్తాను, ఇంకా అదే ఇంటెన్షన్తో అదే ఆలోచిస్తూ ఉంటాడు లైవ్లో కూడా. సో అదే విధంగా కూడా ఇక్కడ యష్మి సారీ చెప్తుంది, ఇంకా ఆ విషయం కాకుండా వేరే టాపిక్ ఇంకా తీసుకోవాల్సింది, కానీ ఇంకా అక్కడ వేయాల్సింది ఏం లేదు కాబట్టి యష్మికి అయితే వేసేస్తాడు. సో ఇంకా అక్కడ డిఫెండ్ చేసుకుంటారు బాగా, నువ్వు ఎగ్ టాస్క్లో ఎక్కడ ఆడావు, ఇంకా అది డీప్లోకి వెళ్ళిపోతుంది, నేను ఎందుకు ఆడలేదు, నేను ఆడినా నువ్వు చూడలేదు అన్నట్టుగా, నువ్వు ఎంత ఫిజికల్గా అంత లేవు అన్నట్టుగా అక్కడైతే ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో. తర్వాత నైనిక నబీల్ని చేస్తుంది, తర్వాత విష్ణుని చేస్తుంది. నబీల్ని ఎందుకు చేస్తుందంటే అదే ఆ సౌండ్స్ ఉంటాయి కదా, డాంకీ సౌండ్, హెలికాప్టర్ సౌండ్, ఆ సౌండ్స్లో అట వీళ్ళకు పాయింట్ ఇవ్వకుండా అదర్ క్లాన్కి పాయింట్ ఇస్తాడు కదా నబీలో, ఆ విషయంలో ఫుడ్ మాకు రేషన్ తక్కువ వచ్చింది నీ వల్లనే అన్నట్టుగా అక్కడ నామినేట్ చేసింది. ఆ విషయంలో అయితే అప్పుడే కొంచెం ఆర్గ్యుమెంట్ అయితే అప్పుడే పాపం నబీల్ అక్కడ ఫీల్ అయ్యాడు. సో మళ్ళీ అదే విషయం అక్కడ కంటిన్యూ అవుతుంది. తర్వాత విష్ణుని నామినేట్ చేస్తుంది. నీ వల్ల నేను బ్యాడ్ ఫైర్ అవుతున్నాను, నువ్వు గట్టిగా ఆడతా, నువ్వు ఆపలేరు అంటే విష్ణుని, ఎందుకంటే నువ్వు గట్టిగా ఆడట్లేదు, నువ్వు ఆడితే గట్టిగా ఆడగలవు, నీ వల్ల ఏం కాదు, అట్లనే నువ్వు మాట్లాడిన దాంట్లో నేను కూడా ఉన్నాను కాబట్టి నేను కూడా బ్యాడ్ అవుతున్నాను, అంటే నిఖిల్ విషయంలో మాట్లాడదు కదా, అట్లాంటి గ్రూప్స్ విషయంలో మాట్లాడినప్పుడు నేను కూడా బ్యాడ్ అవుతున్నాను అన్నట్టుగా చెప్తుంది నైనిక. తర్వాత సీత మనీని విష్ణుని చేస్తుంది. మనీని నువ్వు ఫ్లిప్ అవుతున్నావు, నువ్వు సాక్రిఫైస్ అయ్యానని చెప్పకుండా నో అని చెప్పడం వల్ల మేమిద్దరం ఇన్వాల్వ్ అయ్యాం, నేను ప్రేరణ. సో అక్కడ నీ వల్ల మేము బ్యాడ్ అయ్యాం, నువ్వు కరెక్ట్గా చెప్పుంటే బాగుండేది అని అంటారు. మనీ అంటాడు నేను వైల్డ్ కార్డ్స్ రావాలన్న ఉద్దేశంతో నేను సాక్రిఫైస్ చేశాను కానీ కావాలని కాదు, అక్కడ ఫస్ట్ వాళ్ళు నా పేరు తీశారు, సో నేను అందుకే ఇట్లా అయ్యానని డిఫెండ్ బాగానే చేసుకుంటాడు. మనకంటే చాలా వరకు డిఫెండ్ చేసుకుంటాడు, చాలా విషయాలు గట్టిగా మాట్లాడతాడు. తర్వాత విష్ణుని చేస్తుంది. నేను ఆడతాను, నేను ముందుకు వస్తానని విష్ణు నువ్వు అనట్లేదు, అంటే నా క్లాన్లో ఉండి కూడా నువ్వు ఎందులో ముందుకు రావట్లేదు అంటే ఆ అమ్మాయి కొంచెం జోవియల్గా ఉండి కొంచెం అటు ఇటుగా ఉండి నేను ఆడతాను స్పోర్టివ్గా ఉంటానా అన్న వేలో ఉండదని ఆ ఉద్దేశంతో చేసింది. ఇంకా అట్లనే ఇంకా నిఖిల్ విషయంలో కూడా కొంచెం బ్యాడ్ అయింది కాబట్టి అందరం ఇంకా ఈమెనే చేద్దామన్న ఒక టార్గెట్ పెట్టుకొని అయితే మణికంఠ అని విష్ణుని చేశారు. అట్లనే నబీల్ విష్ణుప్రియ అని చేస్తాడు. అట్లనే నైనిక ఇక ఈమె గురించి తెలిసిందే, ఫస్ట్ వీక్లో ఉన్నది, తర్వాత కనపడతలేదు, విష్ణు నువ్వు ఎందులో కూడా ఉండట్లేదు, ఎక్కువ ఆడట్లేదు, ఎక్కువ ముందుకు రావట్లేదు, ఇంకా నిఖిల్ పాయింట్ ఒకటి, ఇంకా ఇవన్నీ తీసేశారు. తర్వాత ఆదిత్య నైనికాను నామినేట్ చేస్తాడు. నైనికాను కరెక్ట్గా నామినేట్ చేసినట్టు అనిపించింది. అయితే లాస్ట్ వీక్లో ఆదిత్య గారిని మీరు భయపడుతున్నారు అన్నట్టుగా నామినేట్ చేసిందంటే అప్పటి నుంచి పాయింట్ లేదు కాబట్టి ఈ వీక్ నామినేట్ చేస్తున్న ఆదిత్య గారు అయితే చేశారు. మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు అని అన్నారు. నాకన్నా 20 years చిన్న నిఖిల్ వాళ్ళు చెప్తే నేను వింటాను కానీ నువ్వు నాకు భయం అని చెప్తే నేను ఎట్లా అన్నట్టుగా ఈ వేలో కొంచెం మాట్లాడతారు.
తర్వాత మీకుగా డెసిషన్ తీసుకోవట్లేదు, సోనియాకి కానీ వాళ్ళకి కానీ వీళ్ళకి చెప్పి డెసిషన్ తీసుకుంటున్నారు, డెసిషన్లో కరెక్ట్ అని చెప్పడం అయితే జరిగింది. తర్వాత ఆదిత్య గారు ఏమంటారంటే మన నిర్ణయం మనమే తీసుకోవాలి అన్నట్టుగా కొంచెం చెప్తారు. తర్వాత ఇక్కడ ఆదిత్య గారికి నైనికకి ఎప్పుడూ పడుతుంది, ఎందుకంటే నైనిక చీప్ ఉన్నప్పుడు ఆదిత్య గారిని ఎంకరేజ్ చేయలేదు ఒక గేమ్లో, అదే సాక్స్ టాస్క్లో గేమ్ చేయలేదని చెప్పేసి అప్పటి నుంచి వీళ్ళకు పడుతూనే ఉంది. తర్వాతకి విష్ణుని నామినేట్ చేస్తారు. విష్ణుని అయితే ఇక్కడ కరెక్ట్ పాయింట్లో నామినేట్ చేశాడు అనిపించింది. ఏంటి అంటే మనం సోషల్ మీడియా యుగంలో ఉన్నాం, మన నోరు జారిన మాటలు అనేవి చాలా రకాలుగా ట్రోల్స్ అవుతాయి, స్ప్రెడ్ అవుతాయి అన్న వేలో చెప్పాడు. బాగా అనిపించింది నాకు అక్కడ. సో నువ్వు నోరు జారి మాట్లాడకూడదు, మనం ఎక్కడ ఉన్నాము ఏం చేస్తున్నాం అనేది దృష్టిలో పెట్టుకొని ఉండాలని చేశాడు, కరెక్ట్ అనిపించింది. తర్వాత నిఖిల్ విష్ణుని అట్లనే మనీని చేస్తాడు. విష్ణు అంటది నేను ఎవ్వరి విషయంలో ఇంత ఘోరంగా అయితే మాట్లాడలేదు, ఒక నీ విషయంలో సోనియా విషయంలోనే అది నేను కావాలని ఇంటెన్షనల్గా కూడా మాట్లాడలేదు అన్నట్టుగా కొంచెం డిఫెండ్ చేసుకుంటుంది. నన్ను కాపాడేది ప్రేక్షకులు, ఒకవేళ నేను ఉన్నాను అంటే నీకు ప్రేక్షకులు నచ్చుతున్నట్టు ఈ డేట్ వరకు నేను ఎవరిని అయితే హర్ట్ చేయలేదు అన్నట్టుగా మాట్లాడుతుంది. కాకపోతే కొంచెం నోరుజారి మాట్లాడినట్టే నాకు అనిపించింది, మీకేమనిపించిందో కాబట్టి విష్ణు అంత నోరుజారి మాట్లాడకుండా ఉండాల్సింది, కొంచెం అయితే డిఫెండ్ చేసుకుందిలే ఇక్కడ నిఖిల్తోని. తర్వాత మనీని అంటాడు, నువ్వు తప్పు అంటే తీసుకో, కానీ మనీ విషయంలో నిఖిల్ చాలా చులకనగా మాట్లాడినట్టు నాకు అనిపించింది. పృథ్వీ కానీ మనీ కానీ నామినేట్ చేసినప్పుడు పృథ్వీ మనీని నామినేట్ చేసినప్పుడు కొంచెం చులకనగా మాట్లాడినట్టు, అతను అంటే నేనేమన్నా అంటే నువ్వు కూడా ఇదైపోతావా, నువ్వు కూడా అంటే కొంచెం నాకు నచ్చలేదు అక్కడ. పృథ్వీ నామినేట్ చేసినప్పుడు అటిట్యూడ్ చూపిస్తున్నావు అన్నప్పుడు రెచ్చగొడితే రెచ్చిపోతాడు అని చెప్తున్నాడు, అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది. నిఖిల్ కొంచెం ఓవర్గా నవ్వుకుంటూ మాట్లాడినట్టు నాకు అనిపించింది. ఆ తర్వాత అయితే నువ్వు హెడ్ డౌన్ చేసావు అంటే నువ్వు మరి ఎవరిని సాక్రిఫైస్ చేస్తావు, నువ్వు సాక్రిఫైస్ అవుతావా అంటే లేదు అని ఇట్లా నవ్వుకుంటూ ఇట్లా చేశాడంట. అంటే తనే అవుతాడనే ఉద్దేశంతో పాపం తను అయ్యాడేమో, అది కొంచెం క్లారిటీ లేదు అక్కడ. అయితే మేబీ ఇట్లా తలదించుకొని ఉంటాడు, అది నువ్వు చూపించమంటే చూపించట్లేదు, తను నువ్వేం చేసావో చెప్పలేదు, నేనేం చేశాను అనేది గట్టిగా మాట్లాడుకుంటానని చెప్పేశాడు. తర్వాత ప్రేరణ మనీ తరపున అయితే స్టాండ్ తీసుకుంది కదా ప్రేరణ, మరి ఆ విషయంలో నేను ఇట్లా అయిందని మళ్ళీ తర్వాత కూడా చెప్పలేదు, ప్రేరణకి వెళ్ళి ఇట్లా అయింది అని. నేను ఈ విషయంలో స్టాండ్ తీసుకున్నాను, గట్టిగా మాట్లాడాను, నువ్వు ఎందుకు సాక్రిఫైస్ చేస్తావు, వాళ్ళందరూ నలుగురు అన్నప్పుడు నువ్వు సాక్రిఫైస్ చేయొద్దు, నువ్వు నిఖిల్కు ఈజీ చేసావు నీ టాస్క్, ఎవరు చెప్పినా కూడా నువ్వు సాక్రిఫైస్ చేయకుండా ఉండాల్సింది, నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకోవాలి, మీరు అందరూ అన్నానని రావాల్సింది, సాక్రిఫైస్ అనే ముచ్చట తీయకుండా ఉండాల్సింది, నువ్వు అట్లా ఈజీ చేసేస్తున్నావు కదా వాళ్ళ ఆట. నేను గట్టిగా మాట్లాడింది నాకు మస్తు అనిపించింది ఇక్కడ ప్రేరణ. తర్వాత ఆదిత్య గారు మీరు ఎక్కడ మీ గేమ్ వెళ్ళిపోతాను అలాగే మీరు నామినేషన్స్ విషయంలో ఎక్కువ నెగిటివ్ పాయింట్స్ చెప్పాలి కానీ పాజిటివ్ పాయింట్స్ చెప్తే అది నామినేషన్ ఎట్లా అవుతుంది, అనర్హులు అని చెప్పడం ఎట్లా అవుతుంది అని చెప్తుంది. ఇక్కడ కూడా నాకు కరెక్ట్ అనిపించింది, కరెక్ట్గా పాయింట్అవుట్ చేసింది. కానీ ఇక్కడ ఆదిత్య గారు అనవసరంగా సీరియస్ అయ్యారు, అంటే నేను ఒకరిని పోవడం నీకు నచ్చదని చెప్పేసి ఆ ఫోటో తీసేస్తాడు, అది కొంచెం కరెక్ట్గా లేదు. అప్పుడు బిగ్ బాస్ అయితే హెచ్చరించడం అయితే జరిగింది. తర్వాత విష్ణు నైనికని నవ్విని చేస్తుంది. నైనిక నువ్వు ఆడిన అంటే డెసిషన్స్ అప్పుడు ఆమె హెడ్ తీసేయడం కానీ అటు ఇటు మాట్లాడడం కానీ, నైనిక గురించి నేను చాలా వీడియోస్లో చెప్పాను, ఫ్లిప్ అవుతుంది, అటు ఇటు వెళ్తుంది, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతుంది, నీ గేమ్ కానీ నీ డెసిషన్స్ కానీ నాకు నచ్చలేదు అంటది. నా బిల్లు సంచాలకుగా నువ్వు ఆ సౌండ్స్ టాస్క్లో బాగా ఇచ్చుంటే బాగుండేది అని అంటది. తర్వాత ఇక్కడ యష్మి మళ్ళీ నోరు జారి మాట్లాడింది, నువ్వు ఎన్ని రోజుల నుంచి నువ్వు ఎట్లా సేవ్ అవుతున్నావో నాకు అర్థం కావట్లేదు అని అన్నది. నేను అక్కడ జెండర్ గురించి తీయట్లేదు అని కూడా అన్నది. అట్లనే మనీ నీకు అక్కడ సారీ చెప్పాను, నువ్వు మాత్రం నాకు ఎక్కడ సారీ చెప్పలేదు అని చెప్పేసింది పృథ్వీ నైనికను మనీని చేస్తాడు. విష్ణు అంటే ఇక్కడ విష్ణు హెడ్ పగలగొట్టప్పుడు అక్కడ ఇద్దరికి ఆర్గ్యుమెంట్ అవుతుంది కదా, ఆ విషయంలో నైనికను నామినేట్ చేశారు. తర్వాత మనీని సాక్రిఫైస్ చేయలేదని అబద్ధం చెప్పావు, అట్లే మ్యానిపులేషన్ చేస్తున్నారని చెప్పావు, ఆ రెండు మాటలు నాకు నచ్చలేదు అని ఇట్లా అటిట్యూడ్ చూపిస్తూ రెచ్చగొడితే రెచ్చిపోతాడని నిఖిల్ అంటాడు, అది కొంచెం మంచిగా లేదు అక్కడ. సో అందరు నవ్వుతూ ఉంటారు వాళ్ళిద్దరూ, కొంచెం నిఖిల్కి కానీ మన
పృథ్వీకి కానీ కొంచెం ఇది అయినట్టు నాకు అనిపించింది. ఇట్లా మేమే తోపులము, నువ్వు వీక్ కంటెస్టెంట్ అనడం అదైతే నాకు నచ్చలేదు. అట్లనే పాపం మనీని కొంచెం చులకనగా చూసినట్టుగా టార్గెటింగ్గా మాట్లాడినట్టు నాకు అనిపించింది. అందరూ వెళ్ళిపోతాడు డౌను ఇట్లా మాట్లాడుతున్నారు. నిఖిల్ విషయంలో కూడా మనీ చాలా డిఫెండ్ చేసుకున్నాడు. నాకు ఎవ్రీ వీక్ ఇంపార్టెంట్, అది కరెక్టే కదా, తనకి ఎవ్రీ వీక్ ఇంపార్టెంటే కదా. సో నేను ఈ వీక్ వెళ్ళిపోతాను, ఏ వీక్ అవును మరి. ఇప్పుడు సోనియా కూడా ఉంటా అని అన్నది, ఉన్నంత మాత్రాన ఉండిందా? ప్రతి వీక్ పోరాటమే, ప్రతి వీక్ నామినేషన్లు ఉంటారు, ప్రతి వీక్ డిఫెండ్ చేసుకున్న దాన్ని బట్టి ఉన్నదాన్ని బట్టి వాళ్ళు కొనసాగుతారు. ఏ వీక్ ఆ వీక్ ఆటను చూసి ఓటింగ్ కూడా జరుగుతుంది. అది చాలా కరెక్ట్గా మాట్లాడాడు మనీ. మరి ఇది ఎందుకు నిఖిల్కి అర్థం కాలేదు? అసలు మనీ చాలా కరెక్ట్గా డిఫెండ్ చేసుకున్నాడు. ఎంతమందితోనైనా కరెక్ట్గా డిఫెండ్ చేసుకుంటున్నాడు, ఆడుతున్నాడని నాకు అనిపించింది. మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను.